అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయత్రీస్ ట్యూన్స్ అండ్ టేల్స్. సో నా ఫస్ట్ వీడియోలో నేను మీకు మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ని చూపించాను కదా. ఈ వీడియోలో అసలు సూపర్ మార్కెట్ లోపల ఎలా ఉంటుంది, ఏమేమి షాప్స్ ఉన్నాయి, మనకు అక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాము, వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తోంది కదా, అదే సూపర్ మార్కెట్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. మనకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఒకటి కనిపిస్తుంది. అది ఏంటంటే ఒక 3 rows కవర్స్ అనేవి పెట్టున్నాయన్నమాట. ఏంటంటే మనకి వర్షాకాలంలో మనం గొడుగులు వాడతాం కదా, అవి వాడినప్పుడు మనకి గొడుగంతా తడిసిపోతుంది. ఇప్పుడు ఆ గొడుగు తీసుకొని మనం కనుక లోపలికి వస్తే మొత్తం తడి అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకి కవర్స్ అనేవి పెట్టారు చూసారా 3 rows. సో ఆ కవర్ని మనం తీసుకొని ఆ కవర్స్లో మనం గొడుగుని పెట్టుకొని లోపలికి తీసుకెళ్ళాలన్నమాట. మళ్ళీ లోపల నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు ఆ కవర్స్ని తీసేసి మనకి ఇక్కడ ముందు కనిపిస్తోంది కదా, దానిలో పడేసేయాలన్నమాట. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్లో టొమోట్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్లో మనకి ప్రతి ఐటెం దొరుకుతుంది. అంటే మనకి బ్రషెస్ దగ్గర నుంచి లాస్ట్కి మేకప్ కిట్ వరకు ప్రతి ఐటెం దొరుకుతుంది అనమాట. పిల్లలకి డైపర్స్ కానీ ఏవైనా సరే. సో స్ట్రైట్గా వస్తే మనకి ఇక్కడంతా కూడా డ్రెస్సులు కానీ హ్యాట్స్ కానీ ఉంటాయి. ఆ రైట్ సైడ్కి వెళ్తే మనకి 100 yen షాప్ ఒకటి ఉంటుంది. ఆ షాప్ని నేను మళ్ళీ వేరే వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కిందకి వెళ్తాము. అంటే మనకి సూపర్ మార్కెట్ అనేది బేస్మెంట్లో ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఉండదు. జపాన్లో గ్రౌండ్ ఫ్లోర్ని వీళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. ఇప్పుడు మనం బేస్మెంట్కి వెళ్దాం రండి. సో మనకైతే ఇక్కడ ట్రాలీస్ పెట్టున్నాయి. సో 2 types ఆఫ్ ట్రాలీస్ ఉంటాయి అన్నమాట. ఇదేమో నార్మల్ ఇటు సైడ్ ఉన్నది. ఇది వచ్చేసి బేబీ క్యారియర్ ఉంటుందన్నమాట. ఈ ట్రాలీకి అటాచ్డ్గా బేబీ క్యారియర్ ఒకటి ఇస్తారు. అంటే పిల్లలు ఉన్న వాళ్ళు షాపింగ్ ఇలా చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇవి ఇస్తారనమాట. మనకు కనుక ఇక్కడ చూసుకుంటే స్టార్టింగ్లోనే ఫ్లవర్ బొకేస్ అనేవి పెట్టారనమాట ఇక్కడ స్టార్టింగ్లో. సో మనం ఇటు సైడ్ చూద్దాం. ఇదంతా కూడా దీనికి సంబంధించింది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి కార్న్ అనేవి ఉన్నాయి. పీసెస్గా చేసి ఆల్రెడీ ప్యాకింగ్ చేస్తున్నారు. ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. కొంచెం ఉడకబెట్టి అమ్ముతూ ఉంటారు. స్వీట్ పొటాటో. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఆరెంజెస్ ఉన్నాయి. మనకి కింద రేట్ అనేవి ఇస్తాడనమాట. ఈ రేటు దాని కింద విత్ ట్యాక్స్ రేట్ ఇస్తాడనమాట. ఇక్కడ ఇది వితౌట్ ట్యాక్స్, ఇది విత్ ట్యాక్స్. ఇదిగోండి ఇక్కడ మనకి మ్యాంగోస్ కనిపిస్తున్నాయి కదా. ఒక్కొక్క మ్యాంగో వచ్చేసి 1580 వితౌట్ ట్యాక్స్ అండ్ విత్ ట్యాక్స్ వచ్చేసి 1706 అన్నమాట. ఇప్పుడు సీజన్ కూడా కాదు కాబట్టి మ్యాంగో రేట్ తక్కువగా ఉంది. మేము ఫస్ట్ టైం మ్యాంగోస్ చూసినప్పుడు ఒక్కొక్క మ్యాంగో 22,600 yen అనమాట. ఇక్కడ చూసుకుంటే డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. బాదం కానీ పిస్తా కానీ సో అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి బనానాస్ ఉన్నాయి. మనం ఏదైనా సరే అలాగ ప్రైస్ చూసుకొని ఎంత ఉందని చెప్పేసి మనం తీసుకోవడమే. అండ్ ఇటు సైడ్ వద్దాం. ఇక్కడ టొమాటోస్ ఉన్నాయి. సో టొమాటోస్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ ఉన్నాయన్నమాట. ఇవేమో ఇలాగ బాక్స్లో పెట్టారు. అంటే చిన్న చెర్రీ టొమాటోస్ లాంటివి అనమాట. ఇవి మనకి ఒక 10 to 15 అలా టొమాటోస్ వస్తాయి. దీని ప్రైస్ వచ్చేసి 378. అంటే మనం ఇది చూసుకోవాలన్నమాట. ప్రైస్ అనేది 408 అనమాట. ఈ టొమాటోస్ 408. అండ్ ఈ టొమాటోస్లో మనకి ఈ సైజు వస్తున్నాయి. టొమాటోస్ 4 వస్తున్నాయి. కాకపోతే ఈ టొమాటోస్ వచ్చేసి 386 అనమాట. ఏదైనా కూడా కాస్ట్ అనేది చాలా ఎక్కువే. అండ్ అలాగే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టొమాటోస్ ఉంటాయి. ఇవేమో అవకాడో. ఇక్కడ చూడండి దాని ప్రైస్ 321. ఏంటి ఒక్కొక్క అవకాడో 321 అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇవి కూడా టొమాటోసే. మనకి వచ్చేసి ప్యాకెట్కి ఒక 6 వస్తున్నాయి. ఇది 321 అనమాట ప్రైస్. అలాగే మనకి సింగిల్ టొమాటోస్ కూడా అమ్ముతారు. మనకు గనక బంచ్ లాగా కావాలంటే, బంచ్ అంటే ఎక్కువ కూడా ఏముండవు, జస్ట్ ఒక 4 కానీ 3 కానీ లేకపోతే 10 అట్లా ఉంటాయి. అదే మనకు గనక
సింగిల్ టొమాటోస్ కావాలంటే కనుక ఇక్కడ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టొమాటో రేట్ వచ్చేసి 149 అనమాట. మనకి ఇక్కడ గ్రేప్స్ ఉన్నాయి. సో ఇటువైపు ఏమో బ్లాక్ గ్రేప్స్, ఇటువైపు ఏమో మనకు రెగ్యులర్గా దొరుకుతాయి కదా ఆ గ్రేప్స్ అనమాట. ఇది ఒక్కొక్కటి వచ్చేసి 1706 ఎన్ అనమాట. సో అంటే ఇప్పుడు ఒక ఎన్ వచ్చేసి 0.57 ఇండియన్ రూపీస్. అంటే ఇప్పుడు 1706 ఎన్ అంటే ఇండియన్ రూపీస్లో 969 రూపీస్ అనమాట. ఇప్పుడు అటు వెళ్దాం పదండి. మనకి ఇక్కడ క్యాబేజ్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి 149 ఎన్ అనమాట. ఈ రేట్లు చూస్తే అండి మనకి ఫుడ్ తింటున్న ఫీలింగ్ రాదండి, డబ్బుల్ని తింటున్న ఫీలింగ్ వస్తుంటుంది. మనకి ప్రతిదీ కూడా ఇట్లా ప్యాకేజ్గా అమ్ముతారు, లేకపోతే సింగిల్గా అమ్ముతారు. అంటే ప్యాకెట్ అన్నా కూడా మనకి ఏమంత ఎక్కువ రావు, 3 లేదా 4 పెడతాడనమాట. సింగిల్గా ఒక రేట్ ఉంటుంది కావాలనుకుంటే, ప్యాకెట్ వైజ్గా కావాలనుకుంటే ఒక రేట్ ఉంటుంది. ఇక్కడ మనకి క్యాప్సికమ్ ఉన్నాయి. క్యాప్సికమ్ వచ్చేసి మనకి 213 ఎన్. అదే కనుక ఇదిగోండి ఇక్కడ సింగిల్ క్యాప్సికమ్స్ పెట్టారు చూసారా, ఇలా ఒక్కొక్కటి అమ్ముతారు. ఆ రేట్ వచ్చేసి 74 ఎన్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బెండకాయలు ఉన్నాయన్నమాట. బెండకాయల్లో కూడా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ రేట్స్ కూడా ఉన్నాయి. అంతకుముందు మేము చూసినప్పుడు అయితే బెండకాయలు మాకు ప్యాకెట్కి 7 అంటే 7 బెండకాయలు వచ్చేవి. వాటి ప్రైస్ వచ్చేసి 110 ఎన్ ఉండేవన్నమాట. అండ్ ఇవి కొంచెం చూసుకుంటే ఏదో పర్వాలా, మేము బెండకాయల కరువులో ఉన్నాం అనమాట. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 8 బెండకాయలు అండి ఇవి. 8 బెండకాయలు, ఇవేమో 192. మనకి ఇక్కడ ఈ మధ్య మేము గమనించింది ఏంటంటే కాకరకాయ కూడా మాకు దొరుకుతుంది. కాకపోతే దాని రేట్ వినేసరికి మేము అవాక్ అయిపోయాం అనమాట. 213 కాకరకాయ రేటు. ఇవిగోండి కాకరకాయల్ని ఇలాగా పీసెస్ లాగా కట్ చేసి ఇలా బాక్సుల్లో పెట్టి అమ్ముతున్నారు అనమాట. అది వచ్చేసి 159. మనకి ఇక్కడ చూస్తే మనకి ఆనియన్స్, పొటాటోస్ మనకు సపరేట్గా అమ్ముతున్నాడు అనమాట. ఇదిగోండి ఇక్కడ పొటాటోస్ సపరేట్గా ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఏమో ప్యాకెట్లో ఉన్నాయి. ఉల్లిపాయలు చూడండి ఏ సైజులో ఉన్నాయో, ఒక్కొక్కటి దబ్బకాయలాగా ఉన్నాయి. మనం క్యారెట్ దగ్గరికి వచ్చామన్నమాట. ఫైనల్గా క్యారెట్ వచ్చేసి మనకు విడివిడిగా అమ్ముతున్నాడు చూడండి. ఇవి కూడా ఒక్కొక్కటి వచ్చేసి 95. ఇవేమో ప్యాకెట్ అనమాట. ప్యాకెట్ అంటే ఎన్నో వస్తాయి కాదు, మనకి 3 ఇస్తాడనమాట ప్యాకెట్కి. ఇవి వచ్చేసి 213 అనమాట. ఇక్కడ కూడా ప్యాకెట్స్గా అమ్ముతున్నాడండి. ఇక్కడ కూడా 3 వస్తాయి, ఇవి 3 వస్తాయి. ఇవేమో 213 ఈ కిందున్నవి, ఇవేమో 278. ఈ క్యారెట్ వచ్చేసి 321 అనమాట. ఇవన్నీ విత్ ట్యాక్సే. నేను ఎందుకు చెప్తున్నానంటే మాకు వేసే రేటు కూడా విత్ ట్యాక్స్ వేస్తాడు కాబట్టి మీకు రేట్ కూడా విత్ ట్యాక్సే చెప్తున్నాను అన్నమాట. ఇక్కడేమో మనకి క్యాబేజ్ ఉంది కదా, అది ఆల్రెడీ మనకి తురుముకునే పని లేకుండా, కట్ చేసుకునే పని లేకుండా వాడే కట్ చేసేసి ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నాడు అనమాట. మనకు కొంచెం ఈజీగా ఉండడానికి. అండ్ తర్వాత ఏంటంటే వీళ్ళు ఎక్కువ సలాడ్స్ తింటూ ఉంటారు కాబట్టి ఇవి దానిలో పెట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాగా ఇన్స్టెంట్గా అమ్ముతున్నాడు అనమాట. ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి ఫ్రూట్ సలాడ్ లాగా, ఫ్రూట్ బౌల్ లాగా ఇస్తారనమాట. అలా ప్రిపేర్ చేసి ఇలా అమ్ముతూ ఉంటారు. స్వీట్ పొటాటో, కుక్డ్ స్వీట్ పొటాటో కూడా ఇలా బాక్స్ లాగా మనకి ప్యాక్ చేసి పెడతారు. ఇక్కడ మ్యాక్సిమంగా అందరూ తినేవి కూడా ఇన్స్టెంట్ ఫుడ్డే, అంత ఎక్కువగా ఎవరు వండుకోరు అనమాట. అప్పటికప్పుడు వచ్చి మనీ పే చేసి ఇలా బాక్స్ లాగా తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయి లంచ్ చేసేస్తారనమాట. యాపిల్ చూడండి, ఒక్క యాపిల్ వచ్చేసి 278, 278 ఒక్క యాపిల్. ఉన్నాయిగా ఈ బుడ్డి యాపిల్స్ చూడండి. బుడ్డి యాపిల్స్ మనకి 537. ఇవి 4 ఇస్తున్నాడు ప్యాకెట్లో. ఇవి వచ్చేసి 537. ఇవి ఒక్కకి 159. ఇది ఏ మూలకు వస్తుందో నాకు అర్థం కాదు.
ఇదిగోండి, ఇదేమో 1 2 3 4 కివీస్ 537. ఇలాగా ఈ రేట్స్ చూస్తే జపాన్కి కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు ఏం తినాలనిపించదు అనమాట. ఈ ఆరెంజెస్ చూడండి, ఒక ఆరెంజ్ 149. ఇదిగోండి, ఆరెంజెస్ ఒక్కొక్కటి పెద్ద సైజులో ఉన్నవి 4 పెట్టాడు. ఇవేమో 537. ఇది కూడా ఇందాక మీకు చూపించినట్టుగా సలాడ్స్కి సంబంధించి క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము, కార్న్ పీసెస్ అన్నీ మిక్స్ లాగా అమ్ముతారు. ఇది జస్ట్ వాళ్ళు రెడీమేడ్గా కొంచెం వేడి చేసుకుని తినేయడం. అవన్నీ సలాడ్స్ సెక్షన్. సో ఇప్పుడు మనం హ్యాపీగా ఏమీ ముందు వెనక ఆలోచించకుండా కొనేసుకోగలిగే సెక్షన్లోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట. అవే లీఫీ వెజిటబుల్ సెక్షన్. ఇదిగోండి, రకరకాల ఆకుకూరలు ఉంటాయన్నమాట ఇక్కడ. ఇక్కడ వచ్చేసి బేబీ లీఫ్ అని మనకి ఇక్కడ ప్రతిదీ కూడా పేరు అనేది రాస్తాడనమాట ఈ కింద వాడు. ఇవేమో బేబీ అండ్ ఇవి వచ్చేసి మనకి పాలకూర, స్పినాచ్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టే మనకి ఇంకొక లీఫీ వెజిటబుల్ వాటర్ క్రెస్. ఇక్కడ కంప్లీట్గా అండ్ ఇది వచ్చేసి రాకెట్ అనమాట. ఇది ఒకసారి మేము కొని ట్రై చేసాము, అప్పటి నుంచి రెగ్యులర్గా వాడుతున్నాము. ఈ రాకెట్ ఏంటా అని చెప్పేసి ఒకసారి నేను గూగుల్ చేస్తే తెలుగులో అరుగాకు అని ఉంది. సో దీనివల్ల యూజెస్ ఏంటంటేట, నర్వ్స్ అన్ని నరాల్లో బలం బాగా పెరిగిపోతుందిట. అండ్ తర్వాత పెరాలసిస్ అనేది రాకుండా ఉంటుంది. దాని తర్వాత ఎస్పెషల్లీ మెయిన్గా ఆడవాళ్ళకి ఎవరికైనా పీసీఓడి ప్రాబ్లం ఉంటే అది తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రాకెట్. ఇక్కడ మాకు నిమ్మకాయలు చూపిస్తారండి, వెరీ స్పెషల్. ఇదిగోండి, ఇవి నిమ్మకాయ, ఒక్కొక్కటి ఇంత సైజులో ఉంటుందన్నమాట. దబ్బకాయ సైజు ఉంది. దబ్బకాయ సైజులో ఉంది ఇది. ఇది ఎంత ఒక్కొక్కటి? 149 విత్ ట్యాక్స్ చెప్తున్నాము. ఇక్కడ ఇదేమో మనకి వితౌట్ ట్యాక్స్ అనమాట. కానీ ఇది ఈ రేట్ మనం చూసుకోవాలి, కింద ఉండే రేటు. ఇది విత్ ట్యాక్స్, ఎందుకంటే మనకి వేసే రేట్ ఇదే అనమాట. మేము ఇంతవరకు జపాన్ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా నిమ్మకాయ కొన్నదే లేదు. మేము నిమ్మకాయ మీద బాగా బెంగ పెట్టేసుకున్నాం. నాకు నిమ్మకాయ పులిహోర, నిమ్మకాయ పప్పు ఇట్లా చాలా రకాలు తినాలనిపిస్తుంది, కానీ నిమ్మకాయ రేట్ ఎక్కువ అవ్వడంతో, పైగా ఒక్క నిమ్మకాయ సరిపోదు కాబట్టి మేము ఎప్పుడు తీసుకోలేదు. సో ఇక్కడ మనకు కొత్తిమీర కూడా దొరుకుతుంది. మేము అంతకుముందు ఉన్న చోట మాకు దగ్గరలో ఉన్న స్టోర్లో కొత్తిమీర కానీ ఏం దొరికింది లేదు మాకు. ఇక్కడ కూడా మాకు ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రోజు ఏం దొరకవు. అండ్ ఇక్కడ కరివేపాకు అయితే మాకు అస్సలు దొరకదు. అండ్ ఇటు సైడ్ అంతా వచ్చేసి ఫ్రోజన్ ఐటమ్స్ అనమాట, అంటే మెయిన్గా నాన్ వెజిటేరియన్స్కి సంబంధించి ఉంటుంది. సో ఇది మన సెక్షన్ కాదు, మన వీటల్. సో ఇవన్నీ కూడా మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించినవి. మిల్క్ కాదు కానీ మిల్క్ ప్రోడక్ట్స్కి సంబంధించినవి. ఇక్కడ మనకి పన్నీర్ అనేది దొరకదు, కాకపోతే పన్నీర్కి రీప్లేసింగ్గా టోఫు అనేది దొరుకుతుంది అనమాట. టోఫు అనేది మనకి ఇండియాలో కూడా దొరుకుతుంది, కాకపోతే అది ఏంటంటే మనకి సోయాబీన్స్తో ప్రిపేర్ చేస్తారనమాట. సో ఇక్కడ వాళ్ళు అదే యూజ్ చేస్తారు. ఇక్కడ పన్నీర్ అనేది ఉండదు. మనకి ఇటు సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఫ్రోజనే, అంటే కంప్లీట్గా నాన్ వెజ్కి సంబంధించి. మనకి జపాన్లో వెజిటేరియన్స్కి చాలా కష్టం అండి, ఎందుకంటే ఎక్కువగా ఏది ప్రిపేర్ చేసినా కూడా వీళ్ళు అందులో ఖచ్చితంగా ఫిష్ ఆయిల్ అనేది వేస్తారనమాట. సో వెజిటేరియన్స్కి అయితే కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది. సో ఇదంతా కూడా స్పగెటీ సెక్షన్ అనమాట. స్పగెటీ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, నథింగ్ బట్ నూడిల్స్ లాంటిదే, కాకపోతే ఏంటంటే ఇవి జపనీస్ నూడిల్స్ అనమాట. ఇవి వచ్చేసి వీట్తో చేస్తారు. ఇవి స్టిక్స్ లాగా ఉంటాయి, మనం వీటిని ఉడకబెట్టుకున్న తర్వాత మెత్తగా అయిపోతాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా స్పగెటీలే, వాటిల్లో రకరకాలన్నమాట. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే కనుక మనకి జపాన్ అనగానే ఎవరికైనా సరే గుర్తొచ్చేది కప్ నూడిల్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కప్ నూడిల్స్లో కూడా చాలా రకాలైనటువంటి కప్ నూడిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. కప్ నూడిల్స్ ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెంట్ మ్యాగీ అన్నమాట. అంటే మనకి ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయి కదా చాలా రకాలు, అవన్నీ కూడా ఫ్లేవర్స్కి సంబంధించి, వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానిలో ఇస్తాడు. మనం జస్ట్ హాట్ వాటర్ పోసుకుంటే చాలన్నమాట, అవి నూడిల్స్ లాగా అయిపోతాయి.
ఇప్పుడు మనకి ఇవి ఇండియాలో కూడా ఎక్కువగానే దొరుకుతున్నాయి, కానీ ఇవి ఫస్ట్ మనకి స్టార్ట్ అయిందైతే జపాన్ నుంచే అన్నమాట. సో ఈ సెక్షన్ అంతా కూడా సూప్స్కి సంబంధించి మనకిప్పుడు నార్ సూపీ నూడిల్స్ లేకపోతే నార్ సూప్స్ అట్లాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా వాటిల్లో డిఫరెంట్ టైప్స్, ఇవి కూడా ఫ్లేవర్స్కి సంబంధించి ఈ నార్ సూప్స్ అనమాట. కాకపోతే మనం ఇక్కడ వేటిని కూడా ట్రస్ట్ చేయలేము, ప్రతి దానిలో కూడా ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది కలుపుతాడనమాట ఇక్కడ. ఇవన్నీ కూడా పాస్తా ఫ్లేవర్స్ అనమాట. సేమ్ మనకి ఒక ఐటమే 100 రకాలు ఉంటాయి ప్రతి సెక్షన్లో కూడా. ఈ ఫ్లేవర్ అంటాడు, ఆ ఫ్లేవర్ అంటాడు, రకరకాలుగా పెడతాడనమాట, చాలా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే మనకి తెలిసినవే టొమాటో సాస్. ఈ టొమాటో సాస్ కూడా వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట. చూడండి, ఇక్కడ చూస్తేనే మీకు అర్థమవుతుంది, ప్రతిదీ కూడా చాలా రకాలు. అంటే మేబీ కంపెనీస్ డిఫరెంట్ అవ్వచ్చు, లేకపోతే కొంచెము ఇంగ్రీడియంట్ ఏదైనా చేంజ్ అవ్వడం వల్ల వేరే ఫ్లేవర్ రావడం అట్లా అయినా అవ్వచ్చు. సో దానివల్ల రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదంతా మనకి ఆయిల్స్ అనమాట. ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా మనం చూసి తీసుకోవాలి ఏదైనా సరే, ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ఫిష్ ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. కాబట్టి వెజిటబుల్ ఆయిల్ ఉన్నది మాత్రమే మనము చూసి తీసుకోవాలి. ఆయిల్స్లో కూడా చూసారా ఎన్ని రకాలు పెట్టి అమ్ముతున్నాడో ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఇలాగా వెజ్జా నాన్ వెజ్జా అనేది ప్రతిదీ కూడా ఎలా తెలుసుకొని తీసుకుంటామనేది మీకు డౌట్ ఉండొచ్చు. మేము గూగుల్లో ట్రాన్స్లేటర్ అనేది ఓపెన్ చేసుకొని వెనకాల ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా స్కాన్ చేసుకొని దాని బేస్డ్గా మేము కన్ఫర్మ్ చేసుకొని తీసుకుంటాం అనమాట ప్రతిదీ. ఇప్పుడు మీకు కనిపిస్తున్న బాటిల్స్ ఏమో నువ్వుల నూనె అనమాట ఇవి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి వచ్చేసి సాల్ట్, ఉప్పు. ఆ పక్కన ఉన్నదేమో షుగర్ పౌడర్, ఆ పక్కనేమో బ్రౌన్ షుగర్ అనమాట. అండ్ ఇలా మనం కొంచెం చూసుకుంటూ కనుక పైకి వస్తే మనకి ఇక్కడ చూస్తే షుగర్ క్యూబ్స్ కూడా అమ్ముతున్నాడు. సో ప్యాకెట్కి మనకి పర్వాలేదు ఒక 450 గ్రామ్స్ అట. 450 గ్రామ్స్ అనేది మనకి కాస్ట్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం రండి. 268, అంటే విత్ ట్యాక్స్ 289 అన్నట. అండ్ ఈ పక్కనే కనుక చూస్తే మనకి ఆ బెల్లంవి కూడా క్యూబ్స్ అమ్ముతున్నాడు. ఇదేమో 250 గ్రామ్స్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 419 yen. సో మనకి ఇక్కడ ప్రతిదీ దొరుకుతాయి ఈ సూపర్ మార్కెట్లో. ఇవన్నీ కూడా షాంపూస్ అనమాట. షాంపూస్ కావచ్చు, బ్యూటీ ప్రోడక్ట్స్ కావచ్చు. అండ్ ఇక్కడ చాలామంది పెట్స్ని కూడా పెంచుకుంటూ ఉంటారు, కుక్కల్ని, పిల్లుల్ని. సో వాటికి సంబంధించిన ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి డిష్ వాషింగ్ లిక్విడ్స్ కానీ, లేకపోతే మనకి ప్యాన్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఫ్రైయింగ్ ప్యాన్స్ కానీ, గరిటెలు, వడగట్టుకునేవి, ప్రతి ఐటమ్స్ అనేవి ఇక్కడ మనకి దొరుకుతాయి. సో మనకి ప్యాన్స్ చూసుకున్నా కూడా 15-18 అలా ఉన్నాయి రేట్స్ అనేవి. ఏ ప్యాన్ అయినా సరే అదే రేట్లో మనకు కనిపిస్తోంది ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కాఫీ అనేది ఇక్కడ చాలామంది లైక్ చేస్తారు. సో రకరకాలుగా అమ్ముతారనమాట. కాఫీ పౌడర్స్ కూడా ఇక్కడ రకరకాల బ్రాండ్స్తో. అండ్ కోల్డ్ కాఫీస్ కూడా బాటిల్స్లో పెట్టి అమ్ముతూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడు మనం అందరి ఫేవరెట్ సెక్షన్లోకి ఎంటర్ అయిపోయామన్నమాట. అదే చాక్లెట్స్ అండ్ ఫుడ్ నాకు చాలా ఇష్టమైంది. చాక్లెట్స్ చాలామందికి ఫేవరెట్ కదా. సో ఇక్కడ చూసుకుంటే చాలా చాక్లెట్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా చాక్లెట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం తినలేము, ఏదైనా సరే స్కాన్ చేసుకొని తినాలన్నమాట. ఎందుకంటే చాక్లెట్స్లో కూడా వాళ్ళు బీఫ్, పోర్క్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వెజిటేరియన్స్ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి. మరి ఇంకా ఇలాంటి దేశంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ముందు వెనక చూసుకొని అది తినే ముందు 1-2 సార్లుగా స్కాన్ చేసుకొని మనం తినాలన్నమాట. అండ్ మనకి ఇటు సైడ్ కనిపిస్తుందంతా కూడా పొటాటో చిప్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా చిప్స్ కావచ్చు, బిస్కెట్స్ కానీ ఇంకా అలాంటివన్నీ అనమాట. ఇక్కడ కూడా కప్ నూడిల్స్ అనేవి పెట్టారు చూసారా. ఇప్పుడు మనం ఎంటర్ అయిందేమో అంతా డ్రింక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకి జపాన్లో చాలా ఫేమస్ అయింది ఏంటంటే కల్పిస్ సోడా అండ్ కల్పిస్ వాటర్. మనకి పక్కన కనిపిస్తున్నాయి చూసారా, కల్పిస్ సోడా అనమాట. ఈ కల్పిస్ సోడా అనేది నథింగ్ బట్ లస్సీ లాగా, కాకపోతే లస్సీలో మనకి సోడా కలుపుతాట. అండ్ కల్పిస్ వాటర్ కూడా ఒక రకంగా అదే. నాకు కల్పిస్ వాటర్ తాగినప్పుడు అయితే కొంచెం రస్నా టేస్ట్ లాగా అనిపించింది. యాక్చువల్లీ బాగుంది.
అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే గ్రీన్ సలాడ్ అని, లేకపోతే బ్లూబెర్రీస్ అని, స్ట్రాబెర్రీస్ అని, ఆరెంజ్ ఫ్లేవర్ అని, లేకపోతే లెమన్ ఫ్లేవర్ అని, ఇట్లాగా చాలా రకాలుగా టెట్రా ప్యాక్స్లో చిన్న చిన్న డబ్బాల్లో మనకి జ్యూస్ అనేవి అమ్ముతున్నాడు. అండ్ ఇక్కడ మనకి కాఫీ కూడా అమ్ముతున్నారు చూసారా, టెట్రా ప్యాక్స్లోనే కాఫీ కూడా అమ్మేస్తున్నాడు అనమాట. హాట్ కాఫీ అలాగే కోల్డ్ కాఫీ కూడా అమ్ముతాడు అనమాట మనకి ఇక్కడ. చూడండి మనకి కేఫ్ లాటే అని రకరకాలుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ. ఏదన్నా తీసుకోండి, మీరు ఏ ఐటెం తీసుకున్నా కూడా ప్రతిదీ కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కేక్ ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి పాల డబ్బాలు. పాలు కూడా మనకి టెట్రా ప్యాక్స్లోనే అమ్ముతారు. ఆల్రెడీ చెప్పేసినట్టుగానే వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవేమో పెరుగు డబ్బాలు. పెరుగు మనకి ఇలా డబ్బాల్లోనే అమ్ముతాడనమాట ప్రతిదీ కూడా. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా బ్రెడ్స్ అనమాట. బ్రెడ్స్లో కూడా మనకి మైదాతో చేసేవి ఉంటాయి, లేకపోతే గోధుమ పిండితో చేసేవి ఉంటాయి. సో మేము మ్యాక్సిమంగా గోధుమతో చేసేది ప్రిఫర్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనకి ఉంటాయి అన్నమాట 8 పీసెస్ 6 పీసెస్ అని చెప్పేసి. అండ్ ఆ కింద కూడా మనకి డేట్ అనేది ఉంటుంది, అది చూసుకొని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటిదాకా మీకు చూపించినట్టుగా మనకి రేట్ అనేది టేబుల్ పైన డిస్ప్లే చేశాడు, కానీ ఏ ప్రోడక్ట్ ప్యాకింగ్ మీద కూడా మనకి రేట్ అనేది వేయడనమాట. సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇందాక మీకు చూపించిన కల్పిస్ సోడానే కనుక తీసుకుంటే, ఇప్పుడు ఈ స్టోర్లో ఒక రేట్ ఉంది, అదే మనం వేరే స్టోర్కి వెళ్ళామనుకోండి అదే బాటిల్ మనకి వేరే రేట్ ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. ఇవన్నీ కూడా వాళ్ళు బిల్లింగ్ వేస్తుంటే సేమ్ మనకి ఇక్కడ డిస్ప్లేలో రేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో మీరందరూ ఈ వీడియోని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ ఇది శ్రావణ మాసం కదా, మీ అందరి కోసం ఒక మంచి అమ్మవారి పాటని వినిపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, గాయత్రి ట్యూన్స్ని వినేసేయండి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మంటూ పిలచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. పసిబాలవైతే ఎత్తుకొందు వరలక్ష్మి తల్లి, పసిడి బుగ్గల పాల వెళ్ళి, పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కాలి మూవలో కల్లని మ్రోగగ కలహంస నడకలతో రామ, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. వేయి నామాల కల్పవల్లి, వేమారు మాపై కరుణించి సాయము గుండుము తల్లి, సామ్రాజ్య జననీ మాపై వేమారు కరుణాగల్గి, ఆయువు వృద్ధి అష్టైశ్వర్యము సుఖము సంపదలిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ.